మహాభారత యుద్ధం ముగిసి వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కానీ ఒక యోధుడు మాత్రం ఇంకా ఈ భూమిపైనే తిరుగుతున్నాడని అంటారు. కొంతమంది అతన్ని చూసినట్టు కూడా చెబుతున్నారు. అతడెవరో తెలుసా? మహాభారతంలోని అత్యంత భయంకరమైన యోధుడు అశ్వత్థామ. ద్రోణాచార్యుని కుమారుడు. పురాణాల ప్రకారం అతని నుదుట దివ్యమైన రత్నముండేది. అతనికి ఆకలి ఉండదు, అలసట రాదు, దుష్టశక్తులు దగ్గరకు రావు. అశ్వత్థామ గొప్ప యోధుడే కాదు, అశ్వత్థామ హతః కుంజరః. ద్రోణాచార్యుడు తన కొడుకు మరణించాడని తీవ్రంగా బాధపడ్డాడు. అతను తన ఆయుధాలను విడిచిపెట్టాడు. అదే సమయంలో దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని తండ్రి మరణవార్త విన్న అశ్వత్థామ ఆగ్రహంతో వణికిపోయాడు. అతని కోపం భయంకరంగా మారింది. ఇది తెలిసి ద్రౌపది గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని కూడా ప్రయోగించాడు. 2 దివ్యాస్త్రాలు ఢీకొంటే ప్రపంచం నాశనమవుతుందని ఋషులు హెచ్చరించారు. అర్జునుడు తన అస్త్రాన్ని ఉపసంహరించుకున్నాడు. కానీ అశ్వత్థామకు నీవు వేల సంవత్సరాలు భూమిపై ఒంటరిగా తిరుగుతావు. నీ గాయాలు ఎప్పటికీ మానవు. ప్రజల మధ్య ఉండలేవు అని శపించాడు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో స్థానిక కథల ప్రకారం అశ్వత్థామ ఇంకా కనిపిస్తాడు. కొందరు అతన్ని చూశారని చెప్పుకొంటారు. అని మధ్యప్రదేశ్లోని కొన్ని దేవాలయాలలో ప్రతి ఉదయం శివలింగాన్ని పూజించినట్లు కథలు కూడా ఉన్నాయి. చాలామంది ఇది అశ్వత్థామ కథ మనకు ఒక ముఖ్యమైన పాఠం నేర్పుతుంది. కోపం, ప్రతీకారం ఒక వ్యక్తిని ఎంత ప్రమాదకరంగా మార్చగలవో ఈ కథ చెబుతుంది. జై శ్రీకృష్ణ.